ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి వాకిట శ్రీహరి ఎస్ఏటీజీ చైర్మన్ శివసేనారెడ్డి పరిశీలించారు. అనంతరం అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీ హైదరాబాద్ రావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మెస్సీ వచ్చిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని క్రీడాకారుల ఆలోచన విధానం మారుతుందని చెప్పారు. క్రీడలపై యువతకు ఉత్సాహం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సాయంత్రం 7 గంటలకు మెస్సీ రాబోతా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చూడడానికి నేను మా చైర్మన్ గారు ఇద్దరు రావడం జరిగింది. క్రీడా ప్రేమికులందరూ కూడా ఇది ఒక మంచి శుభదినం. 13వ తారీఖు రోజు ఇంటర్నేషనల్ ప్లేయర్, ప్రపంచంలో కొన్ని కోట్ల అభిమానుల్ని మనసు చూరగొన్నటువంటి ఫుట్బాల్ క్రీడా ప్రేమికుడు, క్రీడాకారుడు మెస్సీ రాబోతా ఉన్నాడు. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచవలసిందిగా క్రీడా ప్రేమికులు కోరుతా ఉన్నా. మెస్సీ వచ్చిపోయిన తర్వాత ఏ ఆలోచన విధానం అయితే ముఖ్యమంత్రి గారికి ఉందో, మత్తు వదలండి, మైదానాలు చేరండి అని, ఆ విధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లేయర్స్ తీసుకురావడం వల్ల వాళ్ళ మీద ఉన్న క్రేజీని చూసి ఇక్కడ యువత ఖచ్చితంగా మార్పు వచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక తెలంగాణలో కూడా మెస్సీని తీసుకెళ్ళగలుగుతారా, అంత పెద్ద ఈవెంట్ చేశారా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ప్రపంచ దేశాలు చూపించే విధంగా ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. కాబట్టి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా సాయంత్రం